గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈమె నా ఫ్రెండ్ సీత. నమస్కారం. నిన్న మీకు చెప్పాను కదా సార్. ఓ, ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? లేదండి. మా సీతకి ఏ పని చెప్పినా ఇలా చూస్తే అలా చేసేస్తుంది సార్. చాలా చురుకైన పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. సార్, సమ్మర్ అవటం వల్ల లోకల్ డీలర్స్ కి 10,000 పెప్సీ గ్రేడ్స్ అవసరమట. అవి పంపమని ఎండి గారు మీకు ఇన్ఫార్మ్ ఓకే, వి విల్ చేయమన్నారు. మేక్ ది అరేంజ్మెంట్స్. సైరా, షీ ఇస్ సీత. హలో. ఈ రోజే కొత్తగా జాయిన్ అయింది. టేక్ కేర్ అండ్ షో ద ఫ్యాక్టరీ. ఓకే సార్, రండి. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ట్రై చేస్తా సార్, కళ్ళలో తేలిపోతూ కారు నడుపుతున్నాడు. అలా మర్యాదగా చెప్తారా? జీవితంలో గుర్తుండేలా కొట్టండి. ఆగండి, ఆయనదేం తప్పులేదు. చూసుకోకుండా వచ్చింది నేనే. పదండి పదండి పదండి. థ్యాంక్స్ అండి, మీరు అడ్డుపడకపోతే ఈ పాటికి నన్ను ఎరగదీసేవాళ్ళు. అరే, హాస్పిటల్కి వెళ్దాం రండి. పర్వాలేదు రండి. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు? రండి, ఇంటి దగ్గర దింపుతాను. వద్దండి, థ్యాంక్ యూ. ఏంట్రా, యాక్సిడెంట్ అయిందంట? అరే, ఆ దెబ్బేంట్రా? తలకి దెబ్బ తగిలినా పర్వాలేదురా, మానిపోతుంది. కానీ గుండెకి దెబ్బ తగిలింది. గుండిగా? అవును, మా అందు. అంత స్ట్రాంగ్ దెబ్బ? అవునరా, ఆ అమ్మాయి చూపులు మన్మథ బాణాల నా గుండెలో గుచ్చుకున్నాయి. ఓహో, అంటే ఇది వడదెబ్బ, కారు దెబ్బ కాదు, ఫలాంతరపగిడి దెబ్బ. అంటే ఏంట్రా? అదేరా, ప్రేమ దెబ్బ. కలువ పువ్వు లాంటి కళ్ళు, కాశ్మీర్ యాపిల్ లాంటి పుక్కలు, నయాగరా జలపాతం లాంటి ఆ నవ్వు, మేలిం బంగారంతో పోటీ పడే ఆమె ఒళ్ళు. అవునరా, ఆ అమ్మాయి ఏ పార్ట్ గుర్తుకొచ్చినా నా హార్ట్ ఆగిపోయేలా ఉంది. పాటలు తప్ప కీర పట్టసేం తెలీదా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి మంచిదని మాత్రం తెలుసు. అరే, ఫస్ట్ బీట్ లోనే హార్ట్ బీట్ ఎలా వేసిందిరా? పొద్దున జరిగిన యాక్సిడెంట్ లో ఆ అమ్మాయి అడ్డుకొని నిజం చెప్పుండకపోతే జనం నన్ను కైమా కింద కొట్టుండేవాళ్ళు. ఐసాక్యా? చీహా. ఓకే, నీ గుండెగా మాడాలంటే అర్జెంట్ గా రేపే కారు వేసుకెళ్ళి. మళ్ళీ యాక్సిడెంట్ చేయాలా? అదే, పెద్దోళ్ళు ఏం చెప్పారా? ఎక్కడ దొరత పడితే అక్కడే గోక్కమన్నారు. దురదా? చిన్నపిల్లలు నీకు తెలియలే, ఎక్కడ గుండెకు దెబ్బ తగిందో అక్కడే బంధు వెతుక్కోమన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఆరద్ తీసుకో బిడ్డ. తీసుకోండి. రే, తీసుకోరా బిడ్డ, ఆరద్ తీసుకో. ఏం తీసుకోవడమో ఏమో. మొదటి చూపులోనే నా పాటలన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయ్యాయి. రెండో చూపులో ఈమె గొంతు విని నా గుండె లాక్ అయిపోయింది. ఏమండి, బాగున్నారా? దెబ్బలు తగ్గాయే? ఓహో, గా దినం నువ్వు మోటార్ టక్కర పెట్టింది గీ పోరికేనా? గట్ల టక్కర పెట్టి రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. ఇది న్యాయమేనా బిడ్డ? నేను హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాను, వద్దంది. సరే, ఇంట్లోనైనా డ్రాప్ చేస్తానంటే వద్దని వెళ్ళిపోయింది. రే, ఆత్మాభిమానంగా ఏ ఆడపిల్లైనా నువ్వెవరో తెలియకుండా నీ కారు ఎలా ఎక్కుద్దనుకున్నావురా? ఇంతకీ ఈ అమ్మాయి నా ఫ్రెండ్, మా ఇంట్లోనే ఉంటుంది. ఇగో యాన నువ్వు పెండ్లి సంబంధం ఉంటే దేవులాడు బిడ్డ. ఈ పోరికి పెండ్లి చేసే బరువు కూడా మా మీదనే ఉన్నది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సీత గురించేరా. ఆ అమ్మాయిని భారీగా పొందేవాడు ఎంత అదృష్టవంతుడు. భలే చెప్పావురా. సీతను చూడ్డానికి వచ్చిన ప్రతి వాళ్ళు అమ్మాయి నష్టజాతకురాలని దురదృష్టవంతురాలని వెళ్ళిపోయారా? రే, ఎక్కడివి రా జాతకాలు?
ఆ జాతకం చెప్పేవాడి జాతకం ఏమిటో వాడికి తెలుసా? తెలిస్తే ఫుట్పాత్ మీద ఎందుకుంటాడు? మనం పుట్టినప్పుడే ఆ దేవుడు మన తలరాతలను రాసేస్తాడు. దాన్ని మార్చడం ఈ మనుషుల వల్ల కాదు. సీతకేం తక్కువరా? ఒక గృహిణికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ అమ్మాయి నష్టజాతకురాలు కాదని నేను నిరూపిస్తాను.